హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఎంత బిజీ షెడ్యూల్ లో ఉంటుందో నా లైఫ్ అనేది ప్రతి విషయాన్ని వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. మార్నింగ్ లేచానండి. మార్నింగ్ అంటే నైటే బట్టలన్నీ వాష్ చేసుకుని మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని పడుకున్నాను. ఎందుకంటే సండే కదా, ఒక 1 అవర్ లేట్గా లేచినా పర్లేదని పనులు మొత్తం నైటే చేసుకున్నా. లేచేసరికి 5:30 అయిందండి. అలా బయటకు వచ్చి డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇంకా అయితే పూర్తిగా చీకటి అయితే పోలేదు. పైగా చలిగా ఉందని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లోపలికైతే వచ్చేసాను. వచ్చిన వెంటనే వంటగదిలోకి వెళ్ళానండి. రాత్రి చాలా వరకు అంట్లన్నీ తోమేశాను, కానీ కొన్ని మాత్రం అలా ఉండిపోయినవి. ఏంటంటే మధ్యరాత్రిలో బాబు పాలు కావాలన్నాడని మరలా బాబు కోసం లేచి పాలు కాసాను. అందుకనే స్టవ్ మీద పాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా అవన్నీ అలా వదిలేసి ముందు నైట్ తోమినంట్లన్నీ కూడా దేని ప్లేస్ లో అవన్నీ సర్దేస్తున్నాను. ఫస్ట్ అయితే అలా సర్దేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పు నేను నైటే నానబెట్టుకున్నానండి. నైటే మిక్సీ పట్టేశాను. నా దగ్గర గ్రైండర్ అవైలబుల్ గా లేదు, అందుకని నైట్ పడుకునే ముందే దోశల పిండికి మొత్తం ప్రిపేర్ చేసేసి పడుకుని పోయాను. మార్నింగ్ లేచిన తర్వాత దోశలు వేయడానికి వాటర్ అలాగే సాల్ట్ కూడా కలుపుతున్నాను. దోశల పిండి గురించి మీకు తెలియదు ఏముందండి, దోశల పిండి అయినా ఏ పిండి అయినా మనము టిఫిన్ వేసుకునే ముందే సాల్ట్ అవన్నీ కలుపుకుంటాం. ముందుగా కలుపుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. అందుకనే నేను నైట్ పప్పు నానబెట్టుకున్న మార్నింగ్ కి డబుల్ అవుతుంది కదండి, అంటే ఉబ్బుతుంది కదా. సో అలా ఉబ్బిన తర్వాత ఇంకా వాటర్ కలుపుకుని అలాగే సరిపడా సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను. సో పిల్లలు ఇచ్చేంత వరకు దాని పని ఉండదు, ఇంకా అందుకని పక్కన పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా కోసమేనండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇలా హాట్ వాటర్ తాగుతాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు తేనె తీసుకుని దాంట్లో హాట్ వాటర్ మిక్స్ చేసి ఇలా తాగుతానండి. ప్రతిరోజు ఇలా తాగడం వల్ల బాడీలో కొవ్వు అలాంటిది ఏదైనా ఉంటే కరుగుతుంది. మార్నింగ్ కదా హాట్ వాటర్ తాగడం చాలా మంచిది. ఇంకా హాట్ వాటర్ తాగి ఇంకా బ్రష్ చేసి హెడ్ బాత్ అయితే చేసేసాను. పిల్లలు లేచే కంటే ముందే ఇలా హెడ్ బాత్ చేస్తే, ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి మా హస్బెండ్ కొద్దిగా లేట్ గా లేస్తారు. పిల్లలు బయట ఉండగా స్నానం చేసే అంత ఉండదని చెప్పేసి మార్నింగే పిల్లలు లేవడం కంటే ముందే ఇలా హెడ్ బాత్ చేసేసాను. ఇలా హెడ్ బాత్ చేసి జస్ట్ అలా వంటగదిలోకి వెళ్ళేసరికి పాప బాబు ఇద్దరు కూడా లేచారు. కానీ సండే మాత్రం తొందరగానే లేస్తారండి. ఏదో చెప్పినట్టు పిల్లలు ఎవరైనా అంతే కదా, డైలీ స్కూల్ ఉందంటే లేవరు, కానీ హాలిడే అంటే మాత్రం తొందరగా లేస్తారు. ఇంకా పిల్లలు కూడా తొందరగా లేచారు. వాళ్ళిద్దరు లేవడం కంటే ముందే నేను పాలు కాచేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలిద్దరు కూడా లేచిన వెంటనే పాలు కలిపేంత టైం కూడా నాకు ఇవ్వరు. అందుకని ముందు లేచిన వెంటనే ఫస్ట్ పాలు కాచి పక్కన పెట్టుకుంటాను. ఇద్దరు తాగుతున్నారండి. నేను ఎన్ని చేసిన డైలీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైము పాలు మాత్రం పట్టిస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలకి ప్రోటీన్ అనేది, అంటే ఎముకలు దృఢంగా ఉండాలంటే తప్పనిసరిగా పాలు అనేవి పట్టించాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అందుకని ఎవ్రీడే ఇలా 2 టైమ్స్ మాత్రం తప్పనిసరిగా పాలు అనేవి నేను పట్టిస్తాను. దీని తర్వాత ఇంకా మా హస్బెండ్ లేచారు. ఇద్దరు కొద్ది గ్యాప్ లోనే లేచారు. సో మా హస్బెండ్ కూడా హాట్ వాటర్ ఇస్తున్నాను. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి తాగడం అలవాటు అండి. మా హస్బెండ్ తో పాటు నేను అలా తాగడం అలవాటు చేసుకున్నాను, హెల్త్ కి మంచిదని. హాట్ వాటర్ తాగిన వెంటనే టీ తాగుతారు. మా ఇంట్లో మా హస్బెండ్ ఒకరే టీ తాగుతారు, పిల్లలిద్దరు పాలు తాగుతారు. నాకు టీకి సంబంధించిన వస్తువులు, పాలకు సంబంధించిన వస్తువులు అసలు ఇష్టం ఉండదండి. ఎప్పుడైనా ఆశ కలిగి తాగాలనిపిస్తే కాఫీ తాగుతానేమో తప్ప, అది కూడా వీక్లీ వన్స్ కూడా తాగను. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ కి టీ ఇచ్చేసి పాపకి బాబుకి ముందు టిఫిన్ వేసేస్తున్నాను. అంటే స్నానం చేపించడానికంటే ముందు టిఫిన్ వేసి ప్రక్కన పెట్టేస్తే చల్లారుతుంది కదండి. మిగిలిన డేస్ లో ఇడ్లీ తర్వాత అట్టు ఇలాంటివి వేసిన సండే మాత్రం దోశలు వేస్తాను. ఎందుకంటే ఆ రోజున ఎక్కువ టైం ఖాళీగా ఉంటాం కదా, అందుకని చెప్పేసి సండే మాత్రం దోశలు వేస్తాను. ముందు దోశలు వేసేసి ప్రక్కన పెట్టుకుంటే ఇంకా పిల్లలు స్నానం చేసి, ఇంకా పిల్లలు బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసరికి ఇవి చల్లారుతాయి కదా, అందుకని చెప్పేసి ఇలా దోశలు అయితే ఫస్ట్ వేసేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే దోశలు వేసానంటే తప్పనిసరిగా దీంట్లో చట్నీ కావాలి. పిల్లలు అయితే చట్నీ తినరండి, అందుకని పిల్లలకైతే నేను చట్నీ చేయలేదు. మా హస్బెండ్ తింటారని చెప్పి మా హస్బెండ్ కోసం ఇంకా నా కోసం కలిపి ఇలా చట్నీ అయితే చేశాను. ఇది పల్లీ చట్నీ. ఇంకా తర్వాత అవి 2 చల్లారుతాయి అని ప్రక్కన పెట్టేసి పిల్లలకి బ్రష్ చేస్తున్నాను. ఇంకా ప్రతిదీ మనమే చేసుకోవాలి కదండి. పాపకి ఇంకా 5 ఇయర్స్ మొన్నే వచ్చినాయి. ఇంకా అందుకని కొంచెం తన పని తనం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడు అలవాటు పడుతుంది. ఇంకా బ్రష్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండే చేయాలి. ఇంకా అందుకని బ్రష్ చేయించేస్తున్నాను. బ్రష్ చేయించి స్నానం చేయించేసాను. ఇప్పుడు వేసుకోవడానికి బట్టలు తీస్తున్నాను. ఒకవేళ బయటకు వెళ్తే కొద్దిగా మంచి బట్టలు వేస్తాను. ఇంటి దగ్గర అయితే నార్మల్ గా వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అయ్యి బట్టలు వేస్తాను. సండే అంటే అనుకోకుండా ఏదైనా బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా అని నైట్ డ్రెస్ అయితే మాక్సిమం ఏదో ఒక ఫ్రాక్ వేస్తాను పాపకి.
బాబుకైతే ప్యాంటు షర్టే కదండి, లేదంటే నైట్ ప్యాంట్ నైట్ షర్ట్ వేస్తాను. ఇంక వీళ్ళిద్దరిని స్నానం చెప్పించి రెడీ చేసేసాను. మనం ఎంత రెడీ చేసినా చిన్నపిల్లలు కదండి, ఇలా రెడీ చేస్తే అలా చిరాకు చేసుకుంటారు. ఇంకేదేమైనా మన వంతు మార్నింగ్ ఇలా నీట్ గా డ్రెస్అప్ అన్ని చేసేసి పిల్లల్ని నీట్ గా ఉంచి నెక్స్ట్ నేను టిఫిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదండి. మా హస్బెండ్ లేచిన తర్వాత ఎంత లేట్ అయినా ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తాం. సో పిల్లలు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వర్క్లన్నీ చేసుకుని ఇంక ఇప్పుడు టిఫిన్ చేద్దామంటే ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఎలాగో ఫ్రెష్ అయిపోయాను కాబట్టి కర్రీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారండి. ఇంకా ఫిష్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నార్మల్ గా ఫిష్ కర్రీ అనేది కొద్దిగా పెద్ద ప్రాసెస్. నాకు నిజంగా ఫిష్ కర్రీ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను మాక్సిమం ఫ్రీగా ఉన్న టైంలో తీసుకురమ్మంటాను. సండే కాబట్టి తీసుకొస్తాను, నాకు కర్రీ కావాలన్నారని సరే అని చెప్పి తీసుకురమ్మన్నాను. ఫస్ట్ అయితే ఫిష్ ని శుభ్రంగా కడుగుతున్నాను. సో దానికోసం ముందుగా కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు అయితే చేపల్లో ఉన్న నీచు అదంతా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని నా చేతితో ఒక గుప్పిడి వరకు కళ్ళుప్పు తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నా. అలాగే ఒక ఫుల్ లెమన్, ఈ 3 తీసుకుని మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలండి. చేపలు కలుపుకునేటప్పుడు చాలా సున్నితంగా కలుపుకోవాలి, ఎందుకంటే ముళ్ళుంటాయి కాబట్టి ఏ సిచ్యువేషన్స్ లో అయినా చేతికి గుచ్చుకుంటది. సో అందుకని చాలా కేర్ఫుల్ గా మీరు చేపల్ని శుభ్రం చేసుకోవాలి. కంగారుగా ఉంది కదని స్పీడ్ గా చేస్తే మీ పని ఎలా ఉన్నా మీ చేతికి ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని చెప్పేసి ఫిష్ ని కడిగేటప్పుడు, చేపల్ని కడిగేటప్పుడు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని కడుక్కుంటే మంచిది. ఇంకా ఇలా అన్ని కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఇంకా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేంత వరకు ఇలానే నానబెట్టుకుంటాను. ఇంకా ఈ టైంలో ఇంకా నేను చూసుకోలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. నార్మల్ గా అయితే మాక్సిమం ఒక 1 month కి లేదంటే ఒక 2-3 months కు ఉండేలా ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలతో కదండి, అనుకోకుండా మా హస్బెండ్ ఏ చేపలు లేకపోతే రొయ్యలు ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి ఎక్కువగా మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. అందుకే నేను మాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంచుకునేలానే చేసుకుంటాను. అప్పటికప్పుడు చేసుకోవడం నాకు కుదరదు అందుకని. సో ఇప్పుడు చూపించినట్టు నార్మల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పెట్టుకుంటే ఒక 1 week నుంచి 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక 6 months లేదంటే 3 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఒక చిన్న మూకుడు తీసుకుని దాంట్లో 1 tablespoon ఆయిల్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అల్లాన్ని ఫ్రై చేయాలండి. జస్ట్ ఒక 3 to 4 minutes వరకు. దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్, ఈ రెండు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉంచడానికి హెల్ప్ చేస్తాయండి. అందుకని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ మాక్సిమం ఒక 3 to 4 minutes వరకు ఇలానే మనము ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అలా ప్రక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఈ ఫిష్ ఆల్రెడీ నానబెట్టాను కదా, సో వాటిని నేను శుభ్రంగా వాష్ చేసేసాను. కడగడం చూపించడం ఎందుకని చూపించలేదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి 5 నుండి 6 వరకు తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా అంతగా కావాలనుకుంటే ఇంకా తీసుకోవచ్చు. అలాగే పెద్ద సైజులో ఉన్నటువంటి ఆనియన్ తీసుకున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి. అలాగే 2 టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, చేపల కూర మనం ఎంత టేస్టీగా చేసిన ఉప్పు కనుక తక్కువైతే టేస్టే ఉండదండి. అందుకని నేను కళ్ళుప్పుని వేస్తాను. నాకు అది కొలత ఇలా హ్యాండ్ తో తీసుకుని వేయడం, అలా వేసుకున్నాను. అలాగే 1/2 tablespoon వరకు పసుపు, 3 tablespoons వరకు నార్మల్ కారం అండి, అంటే ఇంట్లో ఆడిస్తాం కదా, సో ఆ కారము. అలాగే 1/2 tablespoon వచ్చేసి కొత్త కారం ఉంటది కదా, అంటే ప్యాకెట్ కారం ఉంటది కదా, సో అది తీసుకున్నాను. ఎందుకంటే కలర్ఫుల్ గా కనిపించడానికి. ఈ కారం కలర్ఫుల్ గా కనిపించదండి, ఎందుకంటే ఇందులో ధనియాలు ఇవన్నీ వేస్తాం కదా. ఇంకా దాంట్లో 3 tablespoons వరకు ఆయిల్ తీసుకున్నా. అలాగే 2 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దీని తర్వాత నేను ఇంకా మసాలాలు ఏమి యూజ్ చేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. పైగా చికెన్ అలాగే ఇంకా మిగిలిన కర్రీస్ లో మసాలాలు యూజ్ చేసిన టేస్ట్ బాగుంటది, కానీ ఎందుకు ఫిష్ కర్రీలో నాకు మసాలాలు వేస్తే అంత ఇష్టం ఉండదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను. మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండేటప్పుడు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసేవాళ్ళం. ఈ రెండిట్లో ఏది వేసినా చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటది. కావాలంటే మీరు ట్రై చేయండి. నేనైతే ఇదే వేస్తాను. ఇప్పుడే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి చేపల పులుసు ఇంకా చాలా టేస్టీగా ఉంటదండి. ముందు ఇవన్నీ చేయడం కంటే ముందు నేను చింతపండు నానబెట్టుకున్నాను. అది ఫస్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇది వచ్చేసి పెద్ద సైజు లెమన్ అంతా. నా చేయి చూసారు ఎంత ఉందో, అంటే ఒక గుప్పిడి వరకు చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండేనండి. పులుపు తక్కువైతే ఫిష్ కర్రీని మనం తినలేము, అందుకని కొద్దిగా పులుపు ఎక్కువగానే తీసుకుంటాను. మనం కర్రీ ఎంత టేస్టీగా చేసినా చింతపండు అలాగే సాల్ట్ రెండిట్లో ఏది తక్కువైనా టేస్ట్ అనేది బాగోదండి. నేనైతే చేపల పులుసుని ఇలానే చేస్తాను. నాకైతే ఇలానే ఇష్టం. మా హస్బెండ్ ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం ప్రాసెస్ అంతా ఒకసారి అయిపోద్దండి. ఇంకెలా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక
హాఫ్ అన్ అవర్ కంటే పైన ఉడుకుతుంది. ఎందుకంటే అన్ని కలిపి పెట్టేసాం కాబట్టి మాక్సిమం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉడుకుతూనే ఉంటది. మనం స్లోగా సిమ్ లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో మీకు సాల్ట్ సరిపోయిందా లేదా, లేకపోతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటది. ఫైనల్ గా కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. వీడియో తీస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకే నోరూరిపోతుంది. ఫైనల్ గా మా హస్బెండ్ కి అయితే పెట్టేశాను. ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఎన్ని చేసినా ఎంత తొందరగా పని చేద్దామన్నా సండే అంటే ఇంకా లేట్ అయిపోద్ది. ఎలా అయినా ఈసారి మాత్రం 1:30కే వంట అయితే అయిపోయింది. ఫైనల్ గా మా హస్బెండ్ కి పెట్టాను. కర్రీ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఎప్పుడు నేను చేపల పులుసు చేసినా చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ కి ఇలా పులుసులా ఉంటే ఇష్టం, అందుకని ఇలా చేశాను. గ్రేవీలా కావాలంటే ఇదే ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి, అప్పుడు గ్రేవీనెస్ వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా మీరు ఉడికించేటప్పుడే చూసుకోవాలి. పులుసుగా కావాలంటే కొద్దిగా ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? సండే మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేస్తానో ప్రతి విషయాన్ని ఈ వీడియోల మీద షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి చేస్తున్నాను. నేను చేసే దాంట్లో కష్టం ఉందని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.